హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. గోంగూర పండు మిరపకాయ నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. పక్కా కొలతలతో చూపిస్తున్నానండి. యాజ్ ఇట్ ఈస్గా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగా కుదురుతుంది. ఇక్కడ గోంగూర వచ్చేసి ఎర్ర గోంగూర మాత్రమే తీసుకోవాలి పచ్చడి ప్రిపేర్ చేయడానికి. గోంగూరను నీట్గా చేసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత తడేమీ లేకుండా తుడుచుకొని ఆకు అనేది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పాన్ కింద ఆరబెట్టేసుకొని తీసుకోవాలి. అలాగే మిర్చి వచ్చేసి పండు మిరపకాయలు 1/2 kg తీసుకోవాలి. ఈ పండు మిర్చిని తొడమతో పాటే మీరు నీట్గా కడిగేసుకొని తడేమీ లేకుండా తుడిచేసుకొని పాన్ కింద ఆరబెట్టేసుకున్న తర్వాతనే మిర్చి అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఆరిపోయిన తర్వాత నేను ఇక్కడ తొడమలు అనేది తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. మనం తీసుకున్న మిరపకాయలను మొత్తం కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని తీసేసుకోండి. సో మిర్చినంతా కూడా మనం ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కడాయి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి పెద్ద గరిటెతోటి 2 గరిటెల దాకా ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ పల్లి నూనె వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ వచ్చేసి ఒక 50 ml దాకా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత ఇందులోకి మనం తుడిచి ఆరబెట్టేసుకున్న గోంగూర వేసుకోవాలి. గోంగూరను మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడకుండా అడగంటకుండా చూసుకోవాలి. కొంచెం గోంగూర ఇలా మెత్తబడ్డ తర్వాత ఇందులోకి చింతపండు అనేది వేసుకోవాలి. చింతపండు వచ్చేసి ఒక 50 grams దాకా తీసుకోండి. గింజలు నార తీసేసుకొని తీసుకోవాలి. చింతపండును కడగకుండానే వేసుకోవాలి. తడి అస్సలు ఉండొద్దనమాట. తడి ఉంటే బూజు వచ్చేస్తుంది. ఈ చింతపండుని ఇలా మొత్తం ఒకేసారి కాకుండా ఒక రెండింతలుగా వేసుకొని కలుపుకోండి. ఇలా ఒకసారి వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం చింతపండు వేసుకొని కలిపేసుకొని ఈ చింతపండు కూడా గోంగూరలో బాగా కలిసి కొంచెం మెత్తబడేంత వరకు ఫ్లేమ్ను మీడియంలో పెట్టేసుకొని మగ్గించుకొని పెట్టుకోవాలి. సాల్ట్ వచ్చేసి రాక్ సాల్ట్ తీసుకోవాలండి. గల్లుప్పు ఒక 100 grams దాకా తీసుకోండి. మనకు గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువగానే పడుతుంది. అండ్ పండు మిర్చిని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక వెల్లుల్లిగడ్డ కంప్లీట్గా పొట్టు తీసుకొని వేసుకోండి. ఆ తర్వాత ఇందులోనే ఉప్పు కూడా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా ఏం పట్టొద్దు మిక్సీ అనేది. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇదంతా ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గోంగూర కూడా చల్లారిపోయి ఉంటుంది కదా, మిక్సీ జార్లోకి వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. గోంగూరను కూడా మరీ మెత్తగా అయితే మిక్సీ పట్టొద్దు. కొంచెం ఇలా కొంచెం బరకగా ఉండేటట్టే మిక్సీ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ గోంగూర పేస్ట్ని పండు మిర్చి పేస్ట్లో కలుపుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ రెండు కూడా బాగా కలిసేటట్టు ఇలా మంచిగా కలిపేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచిగా కలవాలన్నమాట. గోంగూర అండ్ పండు మిర్చి రెండు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ పచ్చళ్ళలోకి 1 టేబుల్ స్పూన్ దాకా మెంతులు, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని వేపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత వీటిని కంప్లీట్గా చల్లార్చుకున్న తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి. ఈ జీలకర్ర మెంతులు రెండు కూడా మిక్సీ పట్టేసుకొని ఇలా పొడి ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ పొడిని ఇప్పుడు గోంగూర పచ్చళ్ళలో వేసేసుకోవాలి. ఈ పొడి అంతా వేసుకున్న తర్వాత ఒకసారి పొడి అంతా కూడా పచ్చళ్ళలో కలిసేటట్టు ఇలా మంచిగా కలిపేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ పచ్చళ్ళలోకి పోపు వేసుకోవాలి. నేను ఇక్కడ పోపు కోసము పల్లి ఆయిల్ తీసుకుంటున్నాను. 200 ml దాకా తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని హీటెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత ఇందులోకి జీలకర్ర వేసుకోండి. ఆ తర్వాత ఆవాలు వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం పచ్చిశనగపప్పు అండ్ మినపప్పు రెండు కూడా వేసేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పోపు కొంచెం వేగాలండి. వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోండి. వెల్లుల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి. ఈ పోపు అనేది బాగా ఇలా వేగాలి. పోపు వేగిన తర్వాత బాగా చల్లార్చుకోవాలి. పోపును చల్లార్చుకున్న తర్వాతనే పచ్చళ్ళలో వేసేసుకోవాలి. నిల్వ పచ్చడి చేస్తున్నాం కాబట్టి
చల్లారిన తర్వాతనే పెట్టాలన్నమాట పోపు. ఇలా పోపు వేసేసుకున్న తర్వాత ఈ పోపు అంతా కూడా పచ్చళ్ళలో కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా గరిటెతోటి బాగా కలుపుకున్నప్పుడు మనకు ఆయిల్ అనేది పచ్చడికి మంచిగా కలుస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలండి. నిల్వ పచ్చడి కదా, ఇలా పైన తేలుతూ ఉన్నట్టుగా ఉండాలి ఆయిల్ అనేది. అప్పుడే మనకు పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, దీన్ని ఒక బాక్స్లోకి తీసేసుకుందాము. చూసారు కదా, మనకిక్కడ గోంగూర పండుమిరపకాయ నిల్వ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. 1 ఇయర్ వరకు కూడా మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి. ఈ కొలతలతో మీరు ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి